వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మేము రాయలసీమ స్పెషల్ రెస్టారెంట్ స్టైల్లో గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ చేస్తున్నాము. ఇది మన స్టైల్లో ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి నచ్చేలా స్పైసెస్ అన్నీ అడ్జస్ట్ చేసి చాలా టేస్టీగా చేశాము. జనరల్గా చాలామందికి ప్రాన్స్ అనగానే ఏదో తినకూడనిది అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ ప్రాన్స్ హెల్త్కి చాలా మంచిదండి. ఓసారి మీరు కనుక ప్రాన్స్ని ఇష్టపడని వారికి ఇలా చేసి పెట్టండి, తెలియకుండానే ఇష్టంగా తినేస్తారు. ఏదో ఒక రూపంలో హెల్తీ ఫుడ్ని ఇలా మన వాళ్ళకి ఇష్టపడేలా చేసుకుంటే అందరూ తృప్తిగా తింటారు. మేం చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పక్కా రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్ టేస్ట్ వచ్చి తీరుతుంది. టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా ఏ మాత్రం మార్పు ఉండదండి. ఇన్ఫ్యాక్ట్ వాటికన్నా ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేసుకునే తీరులో చేసి చూపించాము. రెసిపీని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు ఓసారి ట్రై చేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు. ముందుగా ఒక బౌల్లో 400 లేదా 500 గ్రాములు పెద్ద సైజుగా ఉన్న ప్రాన్స్ని తీసుకొని శుభ్రం చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ పాటు నాననివ్వాలి. ఇలా 30 మినిట్స్ పాటు బాగా నాననిస్తే ఈ మసాలా అంతా కూడా ప్రాన్స్కి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మరో బౌల్లో 1 కప్పు మైదా, 1/8 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మరో బౌల్లో 2 ఎగ్స్ వేసి ఒక విస్కర్ సహాయంతో బాగా విస్క్ చేసుకోవాలి. ఇలా బాగా నురగ వచ్చేంత వరకు విస్క్ చేసుకొని ఉంచాలి. అలాగే ఇంకో బౌల్లో 1.5 కప్పు బ్రెడ్ క్రమ్స్, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి వీటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని మైదాలో వేసి బాగా కోట్ చేసుకోవాలి. ఇలా బాగా 1 నిమిషం పాటు ప్రాన్స్ని మైదాలో మిక్స్ చేస్తూ బాగా కోట్ చేసుకొని ఒక్కో ప్రాన్ని తీసుకొని విస్క్ చేసుకున్న ఎగ్లో డిప్ చేసుకోవాలి. ఇలా బాగా అన్ని వైపులా ఎగ్ అయ్యేలాగా డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్స్లో వేసి బ్రెడ్ క్రమ్స్ని కూడా బాగా కోట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ని కోట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా ప్రాన్స్ని కూడా కోట్ చేసేసుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్న ప్రాన్స్ని 1 గంట పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. అలా 1 గంట పాటు కోట్ చేసుకున్న ప్రాన్ని ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వాటి ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన ప్రాన్ పీసెస్ని ఇలా సలసలా మరుగుతున్న ఆయిల్లో ఒక్కో పీస్ వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కాకుండా 1 నిమిషం పాటు ఆగి ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ప్రాన్స్ కుక్ అయ్యేలాగా వేయించుకోవాలి. వీటిని 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి లోపల వరకు వేగడానికి కనీసం 10 నుండి 15 నిమిషాల సమయం పడుతుందండి. మాకైతే కరెక్ట్గా 15 నిమిషాలకి ఇలా బాగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి. ఈ స్టేజ్లోనే వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలాగే మిగతా ప్రాన్స్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేశాం. వీటిని కనుక మీరు టీ టైమ్ స్నాక్స్లో వేడి వేడిగా టమాటో కెచప్తో అలాగే మయోనీస్తో కానీ తిని చూడండి, భలే నచ్చుతాయి మీకు. ఇవి బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. కానీ ఈ టేస్ట్ రావాలంటే మాత్రం ఈ ప్రాన్స్కి మసాలాలు పట్టించి 40 నిమిషాల పాటు నానబెట్టాలి. అలాగే మైదా, ఎగ్, బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకున్న తర్వాత 1 గంట పాటు ఖచ్చితంగా రిఫ్రిజిరేటర్లో పెట్టి ఉంచాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్ టేస్ట్తో క్రిస్పీగా వస్తాయి. చూడటానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండి. ఓసారి ఈ స్టైల్లో ప్రాన్స్ని ట్రై చేసి చూడండి. ఇంట్లో ప్రాన్స్ అంటే ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇలా రెస్టారెంట్ స్టైల్లో వెరైటీ రెసిపీస్ని టేస్టీగా మన ఇంట్లో వాళ్ళకి మన చేతులతో చేసి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరండి. ఇలా మేము చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఇంటిళ్ళ పాది ఎంజాయ్ చేస్తారు. మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ రెసిపీస్ని మీరు ట్రై చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి.
ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్. ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి రెసిపీలో కలుద్దాం.